I kindly invite Sandeep Garu to speak on the stage. ఈరోజు శ్రీ శాంతినికేతన్ 9th యానివర్సరీకి ఇచ్చేసినటువంటి విద్యార్థిని యొక్క తల్లిదండ్రులకు, అలాగే స్కూల్ కరెస్పాండెంట్ బుజ్జిబాబు గారికి, అలాగే ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఉమేశ్వరరావు గారికి, అలాగే చెదరాడ గ్రామ పెద్దలు నల్లబాబు గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అన్నయ్య సతీష్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది, కానీ కొన్ని కారణాలతో రాలేకపోయారు. వారి తరపున కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరియు పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతటి చక్కని వాతావరణంలో శ్రీ శాంతినికేతన్ స్కూల్ యొక్క 9th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం, మరి దానికి మమ్మల్ని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన గోరింట గ్రామంలో మరి ఇంత చక్కటి వాతావరణంలో ఒక మంచి స్కూల్ని నెలకొల్పి మరి పిల్లలందరికీ ఇంత చక్కటి విద్యను అందిస్తున్నటువంటి కరెస్పాండెంట్ బుజ్జిబాబు గారికి, అలాగే టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మరి నేటి ప్రపంచంలో చదువును కూడా ఒక వ్యాపారంగా చేస్తున్నటువంటి ఈ ప్రపంచంలో మరి మన గోరింట గ్రామంలో ఒక చిన్న స్థాయి నుంచి ఒక స్కూల్ని ఏర్పాటు చేసి పిల్లలకు మంచి విద్యను అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మరి ఈరోజు మన గ్రామంలో ఈ స్కూల్ని నెలకొల్పడం జరిగింది. అయితే ఇంత విద్యను ఇంత వ్యాపారంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో కూడా అంటే ఒక సామాన్య ప్రజలకు చదువుని అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ స్కూల్ నడపడం జరుగుతుంది. ఎందుకంటే బయట మనం చాలా స్కూల్ చూస్తూ ఉన్నాం, చాలా భారీ మొత్తాల్లో ఫీజులు. కానీ మన గ్రామంలో అదేవిధంగా మన చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా అంటే ఒక సామాన్యం అంటే మన మధ్యతరగతి కుటుంబం చెందిన వాళ్ళు మన గ్రామంలో అందరూ కూడా అంటే ఒక వ్యవసాయాలు కానివ్వండి, ఒక డ్యూటీలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ పిల్లలకి అంటే మనం ఏదైతే చదువుకోలేకపోయామో దానిని పిల్లలకు అందించాలి, మంచి భవిష్యత్తును అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మీరందరూ కూడా ఈరోజు ఈ కాన్వెంట్లో జాయిన్ చేయడం జరిగింది. కానీ మీ అందరి నమ్మకాన్ని కూడా బుజ్జిబాబు గారు నిలబెట్టి ఒక చక్కటి విద్యా బోధనలు అందించడమే కాకుండా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, కాంపిటేటివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి మీ పిల్లలకు అందిస్తూ ఒక మంచి భవిష్యత్తును అందిస్తున్నటువంటి ఈ శ్రీ శాంతినికేతన్ స్కూల్ యాజమాన్యానికి, అలాగే వారి టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి వచ్చే విద్యా సంవత్సరం నుండి ఈ స్కూలు కొత్త భవనంలోకి వెళ్ళడం జరుగుతుంది. ముందుగా వారికి నా తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ స్కూలు మన గ్రామంలో ఉండడం నిజంగా మన అదృష్టంగా భావించాలి. ఎందుకనంటే ఈ స్కూల్ కనుక మన గ్రామంలో లేకపోతే చాలామంది ప్రైవేటు విద్యకి అంటే ఇంత మంచి విద్యకి చాలా దూరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే మనం బయట స్కూల్లో ఇంతంత ఫీజులు కట్టించి చదివించలేక ఉన్నటువంటి పరిస్థితుల్లో మనందరికీ మనతో పాటు మన చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక చేదోడు వాదోడుగా నిలుస్తూ అంటే మనందరికీ ఒక అందుబాటులో ఉండే ఫీజులతో ఒక చక్కటి విద్యా సంస్థను నడుపుతున్నటువంటి ఈ స్కూల్ని మనందరూ కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఒక మన గ్రామం నుంచే కాదు, మన చుట్టుపక్కల పరిసరాలు 10 గ్రామాల నుంచి పిల్లలు మన గ్రామంలో వచ్చి చదువుకుంటున్నారంటే అది మన గ్రామానికి కూడా ఎంతో విలువైంది. ఎందుకంటే ఒక గోరింట అనే గ్రామంలో ఒక శ్రీశాంతి పబ్లిక్ ఎడ్యుకేషన్ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో మా పిల్లలు చదువుతున్నారు, ఇంత బాగా చదువుతున్నారంటే అది బుజ్జిబాబు గారితో పాటు మన గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొస్తుంది. కాబట్టి మన గ్రామ ప్రజలుగా మనం అందరూ కూడా ఇక్కడ ఈ యాజమాన్యానికి కానీ స్కూల్కి కానీ అన్ని విధాలుగా కూడా సహకరించాలి. ఎందుకంటే మనలో ఒకడు మనతో పాటు మనలాంటి ఒక యువకుడు ముందుకు వచ్చి పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ స్కూల్ని నడుపుతున్నారు. కాబట్టి మనందరి ప్రోత్సాహం ఆయనకి తప్పనిసరిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏదైతే ముఖ్య ఉద్దేశంతో పిల్లల్ని మరి ఈ కాన్వెంట్లో చదివించి మీరు ఒక బంగారు భవిష్యత్తు అందించాలనుకుంటున్నారో మీరు కూడా మీ వ్యక్తిగత పనులతో పాటు మీ పిల్లల మీద కూడా ఒక మంచి శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే స్కూల్లో ఒక 70% వరకు టీచర్స్ వాళ్ళ యొక్క చెప్పినప్పటికీ కూడా మిగతా 30% ఇంటి దగ్గర మన పేరెంట్స్గా మన బాధ్యత కూడా ఉంది. అంటే కొంచెం మంది చదువుకోలేకపోయినా కానీ ఏదైతే టీచర్స్ మన గ్రూప్లో కానీ మన టీచర్స్ మనకి ఇచ్చే గైడెన్స్ కానీ దాన్ని ఫాలో అవుతూ మరి పిల్లలకి ఆ విధమైనటువంటి
ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి టీచర్స్ ఏదైతే సూచనలు సలహాలు ఇస్తున్నారో వాటిని మీరు తూచా తప్పకుండా ఫాలో అయ్యి ఆ 30% కూడా మీరు ఆ పిల్లలకి చెప్పగలిగితే మరి వారికి మంచి విద్యను అందించిన వారు అవుతారు. కాబట్టి ఏదైతే స్కూల్లో టీచర్స్ చెప్తున్నారో వాటిలన్నింటికీ కూడా మీరు సహకరించండి. ఏదైతే వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఏదైతే ఇంకా మంచి మంచి టెస్టులు ఏదైతే పెడుతున్నారో వాటన్నింటికీ కూడా మీ పిల్లల్ని పంపించండి. ఎందుకంటే ఈ రోజు నుంచి పిల్లలకి మీరు అందించిన ఏదైతే చిన్న చిన్న ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏ పెద్ద ఎగ్జామ్కి వెళ్ళాలన్నా కానీ ఇది తొలిమెట్టు అవుతుంది. కాబట్టి మీరు స్కూల్ తరఫున ఏ ఎగ్జామ్ కండక్ట్ చేసినా మీ పిల్లల్ని తప్పనిసరిగా వాటికి పంపించి వారికి మంచి జీవితాన్ని అందించిన వారు అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములే మీతో పాటు మమ్మల్ని కూడా ఇక్కడ పాల్పంచుకునే అవకాశం కల్పించినటువంటి స్కూల్ యాజమాన్యానికి అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you so much, sir, for coming and sharing your thoughts with us, sir.